14-19లో ప్రారంభించిన అమరావతి రాజధాని 2017 చివరి అంటే 2017 చివరి ప్రాంతంలో దాని మీద వర్క్ చేసాం. అంటే 1 year 2 months కాగానే ప్రభుత్వం మారటం. గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి గత ప్రభుత్వం అంతకుముందు అంటే 14-19లో అమరావతి రాజధాని 30,000 ఎకరాలు కావాలని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మళ్ళా ప్రభుత్వం మారంగానే అమరావతి 3 ప్రాంతాలని 3 ముక్కలు ఆటాడారు. కానీ ఎక్కడ చేయలే. దాన్ని నాశనం చేశారు. రైతులను ఇబ్బందులు పెట్టారు. రైతులను నానా ఇబ్బందులు. ఒకసారి రైతులు ఇబ్బంది పడ్డారంటే వాళ్ళని కొట్టారు, ఆడవాళ్ళని కొట్టారు, కేసులు పెట్టారు, జైలుకి తీసుకుపోయారు, పోలీసు. కానీ వాళ్ళు ఎంతో ఓర్చుకొని యాక్చువల్గా ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీలో జరిగే వర్క్ చూడండి. 14-19లో ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒక రాజధాని కట్టామని ఆ విధంగా ఈరోజు రోడ్డు 9 వరుసలు 12 వరుసలు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, రోడ్, ఎలక్ట్రికల్ లైన్స్ అండర్గ్రౌండ్, టెలిఫోన్ కేబుల్స్ అండర్గ్రౌండ్, ఎవ్రీథింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఎంతో వేగవంతంగా జరుగుతుంది. రాష్ట్రం మొత్తంలో ఎక్కడ పెట్టినా అమరావతి బ్రహ్మాండంగా జరుగుతుంది. మన రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. అమరావతి వర్షాలు పోయిన తర్వాత ఎంత వేగవంతమైంది. అసలు ఈ 1 year డిలే కావడానికి కూడా కారణం ఏంటంటే గత ప్రభుత్వమే, వాళ్ళు చేసే నిర్వాహకమే. టెండర్లకు క్లోజ్ చేయలే, మరి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలా, వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఈ ప్రభుత్వం రంగాన్ని టేకప్ చేయాలంటే మళ్ళీ లీగల్ ప్రాసెస్ రావడం, దాన్ని కమిటీలు వేసి కమిటీల ద్వారా సమస్యలన్నీ సాల్వ్ చేసి అథారిటీలు అప్రూవ్ చేసి క్యాబినెట్లు అప్రూవ్ చేసి మేము ముందుకు వచ్చాము. ఈ లోపల వర్షాలు వచ్చే లోపల వర్క్స్ చేయలేకపోయారు. వర్షాలు పోయిన తర్వాత అన్ని రోడ్లు 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్ లేఅవుట్స్ రోడ్స్, ఐకానిక్ భవన్స్, అధికారుల భవనాలు అన్నీ రెడీ అవుతున్నాయి, అన్నీ తయారవుతున్నాయి. అనుకున్న టైం ప్రకారం అన్నీ కంప్లీట్ అవుతాయి. అందరూ అప్రిషియేట్ చేస్తారు. కొన్ని చిన్న సమస్యలు రైతులకు ఉన్నాయి, వాటి కూర్చుంటున్నాం. అటు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ కావచ్చు, కన్వసాని శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యే కావచ్చు, నేను కావచ్చు, 1 by 1 సాల్వ్ చేస్తున్నాం. అది కూడా 2014-19లో ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టామో అవి కాదు, వాళ్ళు మళ్ళీ కొన్ని కొత్త ఇది వాస్తు ప్రకారం కొన్ని నోటిఫికేషన్ అవన్నీ మార్చుకున్నారు. వాటన్నిటి కూడా మళ్ళీ కమిటీలు వేసాము. కమిటీల ద్వారా చేసి మన అథారిటీలో కూడా అప్రూవ్ చేసాం. మళ్ళీ రేపు క్యాబినెట్లో కూడా పెడతాం. సిస్టమేటిక్గా కమిటీలు వేసి కమిటీల ద్వారా డెసిషన్ తీసుకొని దాన్ని అథారిటీలో పెట్టి అథారిటీలో అప్రూవ్ చేసి మళ్ళీ క్యాబినెట్కి పెట్టి చేస్తున్నాం. ఇంత చక్కగా అంటే ఏ ఒక్కరికో బెనిఫిట్ అవటం ఇద్దరికో కాదు, అందరికీ రైతు సోదరులు హ్యాపీగా ఉండాలి. అయితే మొన్నొకరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడి జరిగింది, రివర్ బేసిన్కి తేడా జరిగింది. రివర్ బెడ్లో కట్టుకున్నాం అన్నారు. కట్టేది రివర్ బెడ్లో కాదండి. రివర్ బెడ్ అంటే ఆ వాటర్ పోయేది ఆ ఏరియా పక్కన. రివర్ బేసిన్ అంటే దాంట్లో వాటర్ ఏదైతే వస్తుందో ఆ ఏరియా అంతా. ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా రివర్స్ పక్కన కానీ సముద్రాల పక్కన కానీ కట్టేవన్నీ రివర్ బేసిన్లో ఉంటాయి. రివర్ బేసిన్ అంటే ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉందో అదంతా రివర్ బేసిన్ అవుతుంది. మన అది పనిగా డిస్ట్రిక్ట్ చదివా నాకే కన్ఫ్యూజన్ వచ్చింది. సరే అది అయిపోయింది. మళ్ళా సజ్జల గారు మళ్ళా కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. అమరావతి క్యాపిటల్ సిటీలో కట్టేది హైదరాబాద్తో పోలుస్తున్నారు. హైదరాబాద్లో ఉండేది సీఎం, మినిస్టర్లు, సెక్రటరియట్స్. అక్కడ కట్టిన సెక్రటరియట్ కానీ హైదరాబాద్లో కట్టిన సెక్రటరియట్ కానీ అంతకుముందున్న కంబైన్డ్ స్టేట్లో ఉన్న సెక్రటరియట్ కానీ ఏంటంటే కేవలం మినిస్టర్లు, సెక్రటరీస్, వాళ్ళ సిబ్బంది మాత్రమే. కానీ మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉండేవాళ్ళు అంటే హైదరాబాద్లో డిఫరెంట్ ప్లేస్లో హెచ్ఓడీస్ ఉండేవాళ్ళు. హెచ్ఓడి స్టాఫ్ అంతా డిఫరెంట్ ప్లేస్లో, డిఫరెంట్ కార్పొరేషన్స్ డిఫరెంట్ ప్లేస్లో. కానీ అమరావతిలో కట్టే యొక్క సెక్రటరియట్లో
కేవలం మినిస్టర్లు సెక్రటరియట్ కాదు, వాళ్ళ కింద ఉండే కమిషనర్లు, డైరెక్టర్లు, వాళ్ళ కింద ఉండే స్టాఫ్, డిఫరెంట్ కార్పొరేషన్స్ మొత్తం ఒకే ప్లేస్కి తీసుకొస్తే ప్రజలకి పరిపాలన సులభంగా ఉంటుంది. ఈరోజు తీసుకున్న అమరావతిలో మినిస్టర్లు సెక్రటరియట్ ఉన్నారు. మా డిపార్ట్మెంట్ తీసుకోండి, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అక్కడెక్కడ ఒక దగ్గర ఉంది, మంగళగిరి ఆ ప్రాంతాల్లో. స్వచ్ఛాంధ్ర వచ్చి విజయవాడలో ఉంది, టిట్కో వచ్చి ఇంకొక దగ్గర ఉంది, మొన్నటిదాకా సిఆర్డీఏ విజయవాడలో ఉండింది, ఏడీసీ ఒక దగ్గర ఉండింది. అంటే ప్రజలు ఎవరన్నా పని కావాలని వస్తే అక్కడ తిరిగి మళ్ళీ ఫైనల్గా సెక్రటరియట్ రావాలా. అది ఉండకూడదని ఒకే దగ్గర అన్ని డిపార్ట్మెంట్ అంటే వచ్చిన ప్రజలు అటు కింద స్థాయి నుంచి మినిస్టర్ స్థాయి దాకా సీఎం దాకా అక్కడే పని చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఇబ్బంది పడకూడదని దూరదృష్టితో గౌరవ ముఖ్యమంత్రి గారి డిజైన్ చేశారు. అందుకని ఇన్ని స్క్వేర్ ఫీట్ కావాలి. ఇన్ని స్క్వేర్ ఫీట్ ఎందుకని ఆయన అడిగారు. కంపారిజన్ హైదరాబాద్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు చేసిన దాంట్లో ఏంటంటే ఓన్లీ మినిస్టర్స్ అండ్ సెక్రటరీస్. అంతలా కాదండి, అందరూ ఒకే దగ్గర. నేను అదే మొన్న చెప్పాను, ప్రతి ఒక్కరు మాట్లాడే ముందు పూర్తిగా స్టడీ చేసి డీటెయిల్గా స్టడీ చేసి మాట్లాడండి, పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి. అంతేగాని కొంత తెలుసుకొని మాట్లాడటం వల్ల ప్రజల్ని అడ్డదారులు పట్టిస్తుంది. నేను మరొకసారి చెప్తున్నాను, ఇక్కడ కట్టే రాజధానిలో ప్రజలకు సౌకర్యంగా ఉండాలా, ప్రజా పరిపాలన ఉండాలా. ఒకసారి అక్కడికి వస్తే అన్ని పనులు అక్కడే చేసుకొని ప్రజలు వెళ్ళాలా. డిఫరెంట్ డిస్ట్రిక్ట్లు కానీ డిఫరెంట్ జిల్లాలు కానీ తిరగకూడదనే ఉద్దేశం చేసింది. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలా. వీటన్నిటికంటే కూడా మీ ఉద్దేశంలో రాజధాని ఎక్కడో మీరు చెప్పండి. మీరు రోజుకు ఒక మాట, సంవత్సరానికి ఒక మాట వద్దు. ఇట్ ఈస్ క్లియర్. అదైతే వెరీ క్లియర్. అమరావతి రాజధాని 3 సంవత్సరాల్లో పూర్తిగా అయిపోతుంది, పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఏదైతే రైతు సోదరుల దగ్గర ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ తీసుకుంటున్నామో దాన్ని కూడా డిజైన్ చేస్తున్నాం. ఈసారి అయితే దాన్ని కూడా వీలైనంత తొందరలో టేకప్ చేసి ఈ యొక్క 3.5 సంవత్సరంలో దాన్ని కూడా కంప్లీట్ చేసే విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ ఉద్యోగాల కల్పన కోసం స్మార్ట్ ఇండస్ట్రీస్గా చేస్తున్నాం. నేను ఒకటే చెప్పేది, మీరు ఎవరు మాట్లాడదలుచుకున్నా మాట్లాడాలన్నా మీకు స్వతంత్రం ఉంది. కానీ మాట్లాడే ముందు డేటా తీసుకొని మాట్లాడాలి. అధికారం కోల్పోగానే ఎందుకు కనిపిస్తున్నారు? అధికారంలో ఉండగా రైతులు కనిపించిన రైతులు ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నారు? ఇప్పుడు ఎందుకు రైతుల గురించి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళు హైదరాబాద్తో కొలిచారు సెక్రటరీతో. ఇక్కడ మొత్తం ఆల్ స్టాఫ్ కింద దాకా ఉండే స్టాఫ్, డైరెక్టర్లు, కమిషనర్లు, వాళ్ళ కింద స్టాఫ్ మొత్తం ఆల్ కార్పొరేషన్స్ ఆడుంటాయనేది వాళ్ళు స్టడీ చేయాల. అదేవిధంగా రైతుల గురించి కూడా అలా ప్రభుత్వంలో లేనప్పుడు ఒకటి మాట్లాడారు, వాళ్ళు ప్రభుత్వానికి వచ్చినప్పుడు మాట్లాడారు, మళ్ళీ ప్రభుత్వం మీద ఒకటి మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇదే విధంగా ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో 11 0 అవుతాయి. అమరావతిలో ఏదైతే టెండర్లు పిలిచామో ట్రాన్స్పరెంట్గా టెండర్లు పిలిచామండి. దాని ప్రకారం టెండర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, టెండర్లో దక్కించుకున్న వాళ్ళు ఎవరు చేస్తున్నారు వాళ్ళందరూ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్, ఎల్ఎన్టీ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, మెగా కావచ్చు, చిన్నవి కాదు, వాళ్ళు ఎంతో స్టాండర్డ్గా చేస్తున్నారు. ఏమీ మాట్లాడలేక అమరావతి జరిగిపోతుంది, ఇంకా ఆగదు, ఎవరి చేతిలో లేదని నిర్ణయించుకున్నారు. దీని మీద ఏదో ఒక బురద చల్లాలని ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. సార్, ఇప్పుడు విజయవాడ, గుంటూరు, మంగళగిరి రాజధాని చుట్టుపక్కల 3 ప్రాంతాలకు సంబంధించి అమరావతిలోనే కలుపుతున్నారా? దానికి సంబంధించి ఎలాంటి సంబంధించి అంటే అమరావతి క్యాపిటల్ సిటీ ఫస్ట్ 217 చదరపు కిలోమీటర్లు పెట్టామండి. దానికి యాక్చువల్గా ఏంటంటే ఏదైతే ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, తర్వాత వచ్చి స్మార్ట్ ఇండస్ట్రీస్ కావచ్చు, వాటి కోసం తీసుకునే ఏరియాతో క్యాపిటల్ సిటీ అవుతుంది. తర్వాత యాక్చువల్గా ఏంటంటే విజయవాడ కానీ, మంగళగిరి కానీ, తర్వాత గుంటూరు కానీ, ఇవన్నీ కూడా ఒక అంటే ఫ్యూచర్లో మాస్టర్ ప్లాన్లో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే ఇవన్నీ కలిసి ఒక మెగా సిటీ చేస్తాం. ఈరోజు హైదరాబాద్లో ఎలా అయిందో ఆ విధంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల మొత్తం కలిసి ఒక మెగా సిటీ చేస్తాం అనేది మాస్టర్ ప్లాన్. ఇట్ టేక్స్ టైం. ఓకే, చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.